నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో వరాల మూటలను తీసుకువచ్చి విప్పి ఇవాళ ఆరబోశారు గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కొత్తదేం కాదు. ఏ వరాలు ఇస్తున్నారో తెలుసు, ఏ శంకుస్థాపనలు చేస్తున్నారో తెలుసు, ఏ అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తున్నారో ముందే తెలుసు. కానీ ఎక్కువ ఊహించింది ఏంటంటే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ గురించి మాట్లాడతారని చెప్పి, ఇతరత్ర ఇంకేమైనా కొత్త వరాలు ఇస్తారేమో అని కొందరు ప్రజలు ఆశపడ్డారు. కానీ అది కాలేదు. ఆశపడ్డం తప్పు కాదు, కానీ ఆయన వచ్చిన పర్పస్ ఏమిటి, దాన్ని మాత్రం పూర్తి చేసి వెళ్ళిపోయారు. అంత 3 గంటల పర్యటన మొత్తం అంతా విశాఖ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మళ్ళీ ఎక్కేలోపు అంతా 2:30, 3 గంటల పర్యటనలో అయిపోయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా కూటమిలోని ఈ 3 పార్టీలు కూడా మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందన అని పాట పాడుకున్న పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు డ్యూయట్ కాదు, బృందగానం పాడుకునే పరిస్థితి వచ్చింది. కొంచెం పూర్వాపరంలోకి వెళ్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మోడీని మెచ్చుకున్న పద్ధతి కానీ, పొగిడిన పద్ధతి కానీ, అట్లానే మోడీ కూడా చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగా ప్రవర్తించిన పద్ధతి కానీ చూస్తే కొంచెం గతానికి వెళ్ళబుద్ధి అయింది నాకు. అంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది. దీనికి అతీతులు ఎవరు కాదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని మనందరికీ తెలుసు. కానీ గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏమిటి, విహంగ వీక్షణలాగా చూస్తే చంద్రబాబు నాయుడు, మోడీ అట్లాగే పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయినా ముగ్గురు కలిసి ఎన్నికల ప్రచారం చేసిండు. తిరుపతి మహాసభ సందర్భంగా మనకు ఆనాడు ఎన్నికల హామీ ప్రధానమంత్రి కాకముందే ఈ విభజన హామీల్లో ముఖ్యంగా ప్రత్యేక హోదాను మేము ఇస్తామని చెప్పి మోడీ ప్రకటించారు. సరే, ఆ తర్వాత ఏమైందో మనం చూసినాం. దానికి విరుగుడుగా ఒక 3.5 ఏళ్ళలోనే మొదట పవన్ కళ్యాణ్ విభేదించడం, మన ఎన్డీఏ గవర్నమెంట్తో మోడీతో, తర్వాత మన చంద్రబాబు నాయుడు విభేదించడం. అప్పుడు వాళ్ళ మధ్య ముఖాముఖాలు చూసుకునే పరిస్థితి లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే అదే మోడీ 2019 ఎన్నికల సందర్భంగా విడిపోయి వేరువేరుగా వస్తే మరి చెప్పులు ఇతరత్ర రకరకాల బూత్ మాటలు మాట్లాడే సందర్భాలు కూడా మనం చూసినాం. తిరుపతి సభలో మోడీని అవమానించారు. కానీ ఇప్పటిదాకా ఒక సంగతి ఏమైనా అర్థం కావడం లేదంటే, అర్థం కాదు ఏంటంటే, మోడీని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వరకు శూన్యం అవుతుంది. ఉదాహరణ చూస్తున్నాం. కేసీఆర్, అట్లాగే ఇటు పోతే మనకు జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా 2019 ఎన్నికల కన్నా ముందు మోడీని విభేదిస్తే చివరికి పదవి పోయింది. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కాగలిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా అదే పద్ధతిలో కొంచెం మొండితనంతో పోయి రహస్య స్నేహితులుగా ఉన్నా కూడా ఆయన కూడా అదే గతి పట్టింది. అంతేందుకు బాగా మిత్రత్వం చేసిన మోడీతోని వాళ్ళ పదవులు ఊడిపోతున్నాయి. మనకు ఒరిస్సా మంచి ఉదాహరణ. 5 సార్లు ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ మరి పదవి కోల్పోవాల్సి వచ్చింది, అంటే ముఖ్యమంత్రిగా. అంటే ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే మోడీ ఒకటి లోపల పెట్టుకుంటే దాన్ని ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి పగ తీర్చుకుంటాడని. ఇప్పుడు ఏమైందంటే అవసరార్థం 2 ప్రభుత్వాలకు, అటు కేంద్ర ప్రభుత్వంలో సంఘీయ ప్రభుత్వం రావడం, ఇటు పక్కనేమో చంద్రబాబు నాయుడు కూడా మరి 21 మంది ఎంపీలు, 2 బీజేపీ, 2 జనసేన, తన ఎంపీలు 16 మందితో కలిసి మొత్తం మీద 21 మంది ఎంపీలు ఉండడం వల్ల ఇవాళ తన పలుకుబడి పెరిగింది కేంద్రంలో. మంచిదే. కానీ ఇవాళ ఆయన పొగుడుతుంటే నాకు అనిపించింది ఏంటంటే, ఆనాడు తెగిడిన నోరే ఇవాళ పొగుడుతుంది కదా అని. ఆనాడు చంద్రబాబు నాయుడు బాగా విమర్శించి వ్యతిరేకించిన అదే మోడీ ఇవాళ సంతోషపడుతున్నాడు, చూస్తున్నాడు. ఆనాడు తిట్టినోడే ఇవాళ పొగుడుతుందని సంతోషపడుతున్నాడు. ఈ 2 చూసినాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏం కావాలి అంటే, భవిష్యత్తులో ఏం జరగాలంటే 3 విషయాలు చెప్పుకుందాం. మంచిదే, 2 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి, అందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పెట్టుబడులు పెట్టడము, అట్లా రైల్వే జోన్ రావడము. అంటే ఏమైంది, చంద్రబాబు నాయుడు పొగుడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది కొన్ని విషయాలలో. మోడీ గారి గొప్పతనం గురించి చెప్పుకుంటూ, మోడీ రేపు చేయాల్సిన పని నిన్ననే చేస్తాడు అన్నాడు. నిజంగా అట్లాంటి వాడైతే ఆంధ్రప్రదేశ్కు ఏదైతే చిన్నది కోరిక, ప్రత్యేక జోన్ ఏదైతే విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం అనేది చిటికలో పని. ఎందుకు ఇవ్వలేదు మరి? నేనేమంటున్నానంటే, దేర్ హై మగర్ అందేర్ నహి అన్నట్టు 10 ఏళ్ల క్రితం రావాల్సిన మన విశాఖపట్నం మన రైల్వే జోన్ అనేది 10 ఏళ్ల తర్వాత వచ్చింది అంటున్నాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థమైందంటే, రేపు చేయాల్సిన పని నిన్న చేయడం కాదు, నిన్న చేయాల్సిన పని ఎల్లుండి చేస్తున్నాడు అని అర్థమవుతుంది మనకు. సరే, పొగిడిండు. అట్లాగే కొంచెం అసందర్భం అనిపించినా కూడా మోడీ మన ఢిల్లీ ఎన్నికల్లో
బ్రహ్మాండంగా గెలిచిపోతున్నాడు, ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అని అన్నాడు. ఇప్పుడు ఆ సందర్భం ఎందుకంటే పొగడతలలో ఒకరినొకరు పొగుడుకున్నారు, పరస్పరం ఏమంటారు దాన్ని ఆత్మస్తుతి పరనింద కూడా చేసిండు. అప్పుడు విధ్వంసం గురించి కూడా మన చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇంకా 6 నెలలు అవుతున్న జగన్మోహన్ మన స్మరణ అంటే జగన్మోహన్ రెడ్డి విమర్శించకుండా ఉండలేకపోతున్నారు. సరే విధ్వంసం జరిగింది కాదనను, కానీ ఇప్పుడు ఏమన్నా పానకంలో పుడకలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలవద్దు ఇప్పుడు ఈ పరిస్థితిలో. కనుక మనకు రావాల్సినవి వచ్చే క్రమంలో ప్రత్యేక హోదా రాదని తెలిసింది కనుకనే, అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది కనుకనే ఇవాళ ముగ్గురు కూడా కలిసిపోయారు. విడిపోతే ఏమైంది అని జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు వచ్చిండు, కలిసి ఉంటే రేపు ఉంటుందని. అందుకని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కలకాలం ఉండాలని కోరుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది ప్రజలు కూడా. కనుక అభివృద్ధి దిశలో మరి కొన్ని అడగాల్సినవి కూడా అడగకపోతే కూడా బాగుంటుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్, అట్లానే గతంలో జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటే మనకు వింటారు అనే భావన ఉండే అది అన్నారు కూడా. డైరెక్ట్గా కేసీఆర్ను జగన్మోహన్ రెడ్డి బహిరంగానే చెప్పారు. ఏమనంటే ఏదైతే అక్కడ మెజార్టీ రాకపోతే కేంద్రంలో మనం చెప్పినట్టు వినేవాళ్ళు కదా, ఈసారి అయినా రావాలని చెప్పి 2-3 సార్లు కేసీఆర్ ఆశపడ్డాడు, అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఆశపడ్డాడు. కానీ అనుకోకుండా ఆ వరం ఎవరికి లభించిందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి లభించింది. అంటే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోనే ప్రభుత్వం మనుగడ ఆధారపడ్డాం కనుక ఇప్పుడు గాడుపు వచ్చినప్పుడు తూర్పాలు పట్టుకోవాలి. రెండోది, ఇనుము వేడిగా ఉన్నప్పుడే దాన్ని సాగదీయాలి. ఇది తెలిసిన వాడు కనుకనే వాళ్ళ మంచి చెడ్డో మన ఆంధ్రప్రదేశ్కు చాలా వరకు వరాలు తీసుకురాగలిగిన ఇది కంటిన్యూ కావాలి. అందులో ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఏంటంటే వైసీపీ ట్రాప్లో పడి బీజేపీతో కట్ ఆఫ్ చేసుకున్నాడు. ఇప్పుడు వైసీపీ ట్రాప్లో మరోసారి బాగోద్దు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ కూడా ఒక ట్రాప్ వేస్తుంది. ఏంటంటే నువ్వు ప్రత్యేక హోదా సాధిస్తేనే కదా నువ్వు గొప్పవాడి అంటుంది. ప్రత్యేక హోదా మర్చిపోతే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదు. కనుక ఇవాళ చేయాల్సింది ఏంటంటే రాబట్టుకోవాలి, రావాల్సినవి అడగాలి అని నేను అంటున్నాను. అడగండి అమ్మాయిని పెట్టదు కనుక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ రద్దు కావాలని కోరాలి. అట్లానే వెనుకబడిన జిల్లాలకు గతంలో 50 కోట్ల రూపాయలు ఇచ్చేది 4 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయి. 7 జిల్లాలు 350 కోట్ల చొప్పున కనీసం 4 విడతలు వస్తే 1500 కోట్ల రూపాయలు వస్తాయి, అవి రాబట్టుకోవాలి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన బకాయిలు, ఉదాహరణకు పోలవరం కానీ అట్లాగే అమరావతి రాజధానికి ఇవ్వాల్సింది గ్రాంట్ రూపంగా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా సరే సజావుగా ఈ కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు ఉంటుంది అనుకుని ప్రయత్నం చేయాలి. ఇంకా 10 ఏళ్ళు మాదే అనుకుంటే మళ్ళీ వెనకల పడ్డట్టు అవుతుంది. కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమన్వయంతో సామరస్యంతో ముందుకు పోయి కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అన్ని వనరులను, అన్ని లాభాలను తీసుకొచ్చుకున్నప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది. దానికి ఈ కూటమి ప్రభుత్వం మంచి పని చేస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం, వేచి చూద్దాం. ఇల్లు అలికారు, పండగ కావాలి. నమస్కారం.